హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిషార రెసిపీస్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి టమాటా పప్పు అండి. చాలా ఈజీగా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో చూసేయండి. టమాటా పప్పుని అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. టమాటా పప్పు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి, కుక్కర్లో వేసి శుభ్రంగా కడగాలండి. ఈ విధంగా కందిపప్పుని బాగా కడిగి ఒక 2 సార్లు కడిగేసి ఆ తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాస్ అయినా సరే 2 గ్లాసులు అయినా సరే వాటర్ వేసుకోవాలి. 4 టమాటాలని కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టమాటా పప్పుని వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, 1 స్పూను కారం పొడి వేసుకోవాలి. టమాటా పప్పు చేస్తున్నాం కాబట్టి టమాటా పప్పులో కారం పొడి వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే ఒక 1/2 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి విజిల్ తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా పప్పు అంతా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు ఒకసారి మనము అలా రుబ్బుకొని వేరొక సైడ్ చిన్న ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి చిన్న ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే 4-5 ఎండుమిరపకాయలు చిదుముకొని వేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇలా కచ్చపచ్చ దంచి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే తరిగి ఉంచుకున్న కొత్తిమీర, కొద్దిగా ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ విధంగా తాలింపు వేగాక మనము రుబ్బుకొని ఉంచుకున్న పప్పులో వేసి కలుపుకోవాలి. అలాగే స్టవ్ మీద సిమ్లో పెట్టేసి పప్పు అంతా కూడా కొద్దిగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. ఈ విధంగా పప్పు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో టమాటా పప్పు చూశారు కదా. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్. అలాగే కామెంట్ కూడా చేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే మాకు కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా వాటిని చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.